78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అతిరథ మహారథుల సమక్షంలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం కోసం కలిసి ముందడుగేద్దామని పిలుపునిచ్చారు. ప్రకృతి విపత్తుల్లో ఇటీవల ప్రాణాలు కోల్పోయిన వారికి మోదీ నివాళులర్పించారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం తీసుకున్న చర్యలను ఎర్రకోట నుంచి వివరించారు. దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎర్రకోటపై 11వసారి మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ఎర్రకోటపైకి చేరుకున్న మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు 6000 ప్రత్యేక మంది అతిరథుల సమక్షంలో దేశ రాజధానిలో జాతీయ జెండా సగర్వంగా రెపరెపలాడింది. ఎర్రకోట వద్ద ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. 2047 వికసిత్ భారత్ థీమ్తో 15 ఆగస్టు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. జాతీయ జెండా ఎగురేసిన తర్వాత జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు. వలస పాలనను అంతం చేసిన 40 కోట్ల మంది భారతీయుల వారసత్వాన్ని మనం కొనసాగించడం గర్వకారణమని మోదీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 140 కోట్ల మంది సంకల్పించుకుని ఒకే దిశలో అడుగేస్తే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ఉన్న అడ్డంకులను అధిగమించవచ్చని చెప్పారు. हम 2047 विकसित भारत का लक्ष्य प्राप्त कर सकते हैं। विकसित भारत 2047 इसके पीछे कठोर परिश्रम चल रहा है और हमने देशवासियों से सुझाव मांगे। हर देशवासी का सपना उसमें प्रतिबिंबित हो रहा है, हर देशवासी का संकल्प उसमें झलकता है। कुछ लोगों ने कहा कि दुनिया का स्किल कैपिटल बनाने का सुझाव हमारे सामने रखा। कुछ लोगों ने भारत को मैन्युफैक्चरिंग का ग्लोबल हब बनाने का सुझाव दिया। कुछ लोगों ने सुझाव दिया आत्मनिर्भर बनना चाहिए। कई लोगों ने सुझाव दिया और ये भी कहा कि हमारे देश में न्याय व्यवस्था में रिफॉर्म की बहुत बड़ी जरूरत है। कई लोगों ने लिखा कि कई ग्रीनफील्ड सिटीज बनाने की अब समय की मांग है। जब देशवासियों की इतनी विशाल सोच हो, देशवासियों के इतने बड़े सपने हो, तब हमारे भीतर एक नया संकल्प दृढ़ बन जाता है। हमारे मन में आत्मविश्वास नई ऊंचाई पर पहुंच जाता है। తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశ అభివృద్ధికి బ్లూ ప్రింట్ గా అభివర్ణించిన ప్రధాని అవి కేవలం చర్చ కోసం చేపట్టినవి కావని వివరించారు. బ్యాంకింగ్ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఇప్పుడు బలమైన బ్యాంకింగ్ వ్యవస్థలో భారత్ కూడా ఒకటిగా పరిగణిస్తున్నారని చెప్పారు. దేశ యువత నెమ్మదిగా వెళ్దామని భావించడం లేదని, వేగం కోరుకుంటున్నారని మోదీ వెల్లడించారు. ఇది మన దేశ స్వర్ణయుగంగా ప్రధాని అభివర్ణించారు. ఒకప్పుడు ప్రజలు కనీస సౌకర్యాలు కల్పించమని పాలకులను కోరేవారని, ఇప్పుడు అవి వారి గుమ్మం ముందే లభిస్తున్నాయని మోదీ చెప్పుకొచ్చారు. हमारी रिफॉर्म्स की प्रक्रिया किसी मजबूरी में नहीं है, देश को मजबूती देने के इरादे से है। और इसलिए मैं आज कह सकता हूं रिफॉर्म्स का हमारा मार्ग एक प्रकार से ग्रोथ की ब्लूप्रिंट बनी हुई है। ये हमारा रिफॉर्म, ये ग्रोथ, ये बदलाव
डिबेट क्लब के लिए, इंटेलेक्चुअल सोसाइटी के लिए, एक्सपर्ट लोगों के लिए सिर्फ चर्चा का विषय नहीं है। साथियों, हमने राजनीतिक मजबूरी के कारण नहीं किया। हमारा एक ही संकल्प होता है, नेशन फर्स्ट, नेशन फर्स्ट, राष्ट्र हित सुप्रीम। ये मेरा भारत महान बने, इसी संकल्प को लेकर के हम कदम उठाते हैं। हमने बैंकिंग सेक्टर को मजबूत बनाने के लिए अनेकविध रिफॉर्म्स किए और आज उसका कारण हमारी बैंक विश्व में जो इन्हीं गुनी मजबूत बैंक हैं, उसमें भारतीय बैंकों ने अपना स्थान बनाया है। Navigating these. అంతకుముందు రాజ్ఘాట్కు వెళ్లిన ప్రధాని మోదీ జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. Narendra Modi has arrived to pay homage. सीताराम भज प्यारे तू सीताराम 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 भज प्यारे तू सीताराम ईश्वर अल्लाह तेरे Flowers and prayers of reverence and gratitude. To find the path, to lead with foresight, to keep the faith and walk in spite, to hold your ground when no hope is found. That's the flame that spreads the light. रघुपति राघव राजा राम पतित पावन। Bapu's legacy lives strong. The Prime Minister will now move towards Red Fort for the flag hoisting and address to the nation. राष्ट्र का बापू को नमन और समस्त